హాయ్ మాస్టర్స్. రోజుకొక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 84వ రోజు విందాం. నిన్నటి రోజుని బాబాజీ గురించి ఎన్నో సంగతులు తెలుసుకుంటున్నాం. వాస్తవంగా బాబాజీ అంటే అదొక సామాన్యమైనట్టు బిరుదే. అంటే దాని అర్థం పూజ్యులైన తండ్రి గారు అని అర్థం. భారతదేశంలో చాలామంది గురువులను బాబాజీ అని పిలుస్తారు. కానీ లాహిరి మహాశయులు గురువులైనటువంటి బాబాజీ గారు వాళ్ళలాంటి వారు కానే కారు. ఈ మహావతారుల ఉనికిని గురించి లోకానికి మొట్టమొదటిసారిగా వెల్లడి చేసింది 1946లో. అది కూడా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, అంటే ఈ ఒక యోగి ఆత్మకథ ద్వారానే ప్రపంచానికి తెలిసింది. ఈ మృత్యుంజయులైనటువంటి మహాగురువుల యొక్క దేహం తన వయసును తెలిపే చిహ్నాలు ఏమీ ఉండవు. 25 ఏళ్లకి మించిన యువకుడిలా కనిపిస్తూ ఉంటారు. పసిమి ఛాయ, నడితరం పుష్టి, ఎత్తుగల బాబాజీ సుందర దృఢకాయం దృగ్గోచరమయ్యే తేజస్సును కూడా ప్రసరింప చేస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు నల్లటివి, ప్రశాంతంగా ప్రేమార్థతతో ప్రసన్నంగా ఉంటాయి. నిగనిగలాడే పొడుగాటి జుట్టు రాగివన్నెలో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరి మహాశయులకు ఎంత దగ్గర పోలిక కనిపిస్తుందంటే, కడపటేళ్లలో లాహిరి మహాశయులు యువకుడిలా కనిపించే బాబాజీకి తండ్రిగా కూడా చలామణి కాగలిగేటట్టు ఉండేవారు. ఋషితుల్యులైన నా సంస్కృత భాషా ఉపాధ్యాయులు స్వామి కేవలానంద్ గారు బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లోనే గడిపారు. సాటిలేని పరమ గురువులు తమ బృందంతో కలిసి హిమాలయాల్లో ఒక చోటు నుంచి మరో చోటికి సంచరిస్తూ ఉంటారు అని చెప్పారు కేవలానంద్ గారు. ఆయనతో పాటు ఉండే చిన్న బృందంలో ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులు 2 ఉండేవారు. ఒక ప్రదేశంలో కొంతకాలం ఉన్నాక బాబాజీ డేరా డండా హుట్టాహవో, అంటే ఇంకా బిజానా ఎత్తేద్దాం అంటారట. ఆయన చేతిలో ఎప్పుడు ఒక దండం, అంటే వెదురు కర్ర అనేది ఉంటుంది. ఆయన మాటలు తమ బృందం తక్షణమే మరో చోటికి మారటానికి సూచన. ఆయన ప్రతి మాట సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు. ఒక్కొక్కప్పుడు ఒక కొండ మించి మరో కొండ కొమ్మ మీదకి కాలినడకనే వెళ్తుంటారు. బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనపడటం కానీ వాళ్ళు ఆయన గుర్తుపట్టడం కానీ జరుగుతుంది. వేరు భక్తులకు ఆయన కొద్దిపాటి తేడా గల వేరు రూపాల్లో కనిపించినట్లుగానే చెప్తారు. ఒక్కొక్కప్పుడు గడ్డం మీసాలతో, మరొకప్పుడు అవి లేకుండానే ఏ ఆకృతి లేని ఆయన దేహానికి ఆహారం అక్కర్లా. అంచేత మహాగురువులు అరుదుగా భోజనం చేస్తారు. సందర్శించే శిష్యుల పట్ల సాంఘిక మర్యాద కోసం ఆయన అప్పుడప్పుడు పళ్ళో పాలు నెయ్యి పోసి వండిన పరమాన్నమో తీసుకునేవారు. బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమైన సంఘటనలు 2 తెలుసు అంటూ చెప్పుకొచ్చారు కేవలానంద్ గారు. ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు పవిత్రమైన వైదిక క్రతువు ఒకటి చేయటానికి భగభగ పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చొని ఉన్నారు. ఉన్నట్లుండి గురువుగారు మండుతున్న కట్టె ఒకటి తీసుకొని హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద గట్టిగా కొట్టారు. అక్కడే ఉన్న లాహిరి మహాశయులు ఆ దృశ్యాన్ని చూసి, స్వామి, ఎంత క్రూరం ఇది అన్నారు ఆక్షేపణగా. అయితే ఇతను తన పూర్వకర్మ ఫలానుసారంగా నీ కళ్ళ ముందే కాలి బూడిదైపోతుంటే చూస్తుంటావా? ఈ మాటలతో బాబాజీ శిష్యుడి వికృత భుజం మీద ఉపశమనదాయకమైన తమ చెయ్యి వేశారు. ఈ రాత్రి నిన్ను బాధాకరమైన మృత్యువు నుంచి తప్పించాను. ఈ నిప్పు సెగ వల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మ నియమం నెరవేరింది అన్నారు ఆయన. మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృందం దగ్గరికి ఒక అగంతకుడు రావటం వల్ల ప్రశాంతతకు భంగం కలిగింది. గురుదేవులు బస చేసిన చోటికి దగ్గరగా చేరటానికి దాదాపు అలవి కాని కొండ కొమ్మకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు
ఆ కొండెక్కి వచ్చాడు. స్వామి, బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉండాలి. ఆ వ్యక్తి ముఖంలో మాటల కందని భక్తి ప్రవృత్తులు వెలుగొందాయి. మీకోసం చేరరాని ఈ కొండల్లో, ఈ గుట్టల్లో నెలల తరబడిగా అంతు లేకుండా వెతుకుతున్నా. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకుంటున్నా అన్నాడు. మహాగురువులు మారు పలకపోయేసరికి అతడు కొండ కొమ్మకు దిగునున్న పండల వైపు చూపించాడు. చూడండి స్వామి, మీరు నన్ను స్వీకరించిన పక్షంలో ఈ కొండ మించి దూకేస్తాను. దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేకపోయినట్లయితే ఇక నా జీవితం నిరర్ధకమే. అయితే దూకు, నీ ప్రస్తుత పరిస్థితిలో నేను స్వీకరించలేను అన్నారు బాబాజీ. వెంటనే ఆ మనిషి కొండ మించి దూకేశాడు. అది చూసి శిష్యులందరూ కొయ్యబారిపోయారు. బాబాజీ వాళ్ళ వైపు చూసి ఆ ఆగంతుకుడి భౌతిక కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు. చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువులు దాని మీద తమ చేయి వేశారు. వెంటనే చనిపోయిన వాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతమైనటువంటి గురుదేవుల ముందు సవినయంగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఇప్పుడు పనికొస్తావు నువ్వు నా శిష్యరికానికి అంటూ బాబాజీ మళ్ళీ బ్రతికిన శిష్యుడి వైపు ఆప్యాయంగా చూశారు. కఠినమైన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడవయ్యావు నువ్వు. చావన్నది మళ్ళీ తాకదు నిన్ను. నువ్విప్పుడు మా అమర బృందంలో ఒకడివి అన్నారు. ఆ తరువాత అలవాటు ప్రకారం డేరా డండా ఉఠావో అంటూ బయలుదేరమన్నారు. మరుక్షణంలో వారి బృందమంతా కొండమించి మాయమైపోయింది. వాస్తవంగా విధేయతకు సంబంధించినటువంటి పరీక్ష. జ్ఞానపూర్ణులైనటువంటి గురుదేవులు దూకు అనగానే ఆ వ్యక్తి విధేయుడై దూకేశాడు. దానికి అతను వెనకాడి ఉంటే బాబాజీ గురుత్వం పొందలేని జీవితం నిరర్ధకమని భావిస్తున్నట్లుగా తను చెప్పిన మాటలు అబద్ధమని రుజువయ్యేది. అంతేకాదు, గురువు మీద తనకు సంపూర్ణమైన విశ్వాసం లేదన్న సంగతి బయట పెట్టుకునేవాడు. అందువల్ల ఈ పరీక్ష కఠినము, అసాధారణమైనప్పటికీ అప్పటి స్థితిలో అదే సరైంది కూడా. అవతార పురుషుడు సర్వవ్యాపకమైన ఆత్మలో వసిస్తాడు. 4 దిశల మధ్య దూరభావం ఆయనకు ఉండదు. కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకోవటానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే, మానవ జాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శనం ఒకటి చూపించాలన్న కోరికే. దైవత్వాన్ని మానవ రూపంలో దర్శించే అవకాశం కనుక మనిషికి లేకపోయినట్లయితే మాయను అధిగమించలేమని భారమైన భ్రాంతి అతన్ని అణిచిపెట్టి ఉంచుతుంది. యేసుక్రీస్తుకు తన జీవిత క్రమం ఏమిటో మొదటి నుంచి తెలుసు. తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనను ఆయన అనుభవించింది తన కోసము కాదు, కర్మ నిర్బంధం వల్ల కాదు, చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాన్ అనే సువార్తికులు నలుగురు కూడా భావి తరాల వారి ఉపయోగార్థం ఈ అద్భుత జీవిత నాటకాన్ని గ్రంథస్థం చేశారు. భూత భవిష్యత్ వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు. ఆయనకు తమ జీవిత దశలన్నీ మొదటి నుంచి తెలుసు. మానవుల పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగా బాబాజీ తమ దివ్య జీవన చర్యలు అనేకం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమక్షంలో నిర్వహించారు. ఆ విధంగా శారీరకమైన అమరత్వానికి ఉన్న అవకాశాన్ని తాము ప్రకటించటానికి సమయం ఆసన్నమైందని బాబాజీ భావించినప్పుడు లాహిరి మహాశయుల శిష్యులొకరు వారి సన్నిధిలో ఉండటం తటస్థించింది. తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తినిస్తుందన్న ప్రసిద్ధి చివరకు పొందాలని బాబాజీ శ్రీరామ్ గోపాల్ మజుందార్ గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు. మహాత్ములు ఎప్పుడూ తమ మాటలు చెబుతూ పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇది కేవలం మానవ శ్రేయస్సు కోసం. క్రీస్తు కూడా ఇలా అన్నాడు, తండ్రి,
నా మనవి నువ్వెప్పుడూ ఆలకిస్తూనే ఉంటావని నాకు తెలుసు. కానీ నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం కలగాలని వాళ్ళ కోసమే ఈ మాట చెప్పాను అని అన్నారు. మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.